నీలి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, స్టేషన్ గల్పు నియోజకవర్గ అభివృద్ధిని చూసి స్టేషన్ గల్పు నియోజకవర్గం అంటే ఒక మంత్రులు లేనటువంటి నియోజకవర్గంలో లేనటువంటి అభివృద్ధి మొన్న గత 2 నెలలకే నియోజకవర్గాన్ని 1400 కోట్లతోటి అన్ని రంగాలలో విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, సాగునీరు, ఇంద్రమ్మ ఇల్లు, రోడ్డు రవాణా అన్ని విధాలలో ఎక్కడికక్కడ ఒక మండలానికి వస్తే ఏ అభివృద్ధి అయితే మండల గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుందో వారి గ్రామంలో ఉన్న సర్పంచ్ ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ ను తయారు చేసి ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ను ఇవాళ చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు అందజేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన చిల్పూర్ తహసీల్దార్ గారు, స్థానిక సర్పంచ్ సోదరి అనిత గారు, వేదిక పైన వివిధ గ్రామాలకు సంబంధించిన గౌరవ సర్పంచ్లందరికీ, టెంపుల్ డైరెక్టర్స్ కు, సోదరుడు బాలరాజు గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ, మా లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇస్తున్నాం. అది చిన్నగా ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది, చాలా భద్రంగా ఉంటుంది. దాంట్లో అన్ని విషయాలు పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఆ కార్డులో పొందుపరిచి ఉంటాయి. నెలవారీగా మీకు రావాల్సిన రేషన్ కూడా ఆ కార్డు ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరందరూ ఒక విషయాన్ని ఆలోచించాలి. గతంలో రేషన్ కార్డు కావాలని సంవత్సరాల తరబడి ఆఫీసులో చుట్టూ తిరిగినా కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో, గ్రామాల వారీగా వాళ్ళందరినీ గుర్తించి వాళ్లకు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేర్పులు మార్పులు కూడా చేయలేదు. ఒక ఇంట్లో కొడుకు పెళ్లి అవుతుంది, కొత్తగా కోడలు వేరే ఊరి నుంచి వస్తుంది, ఆ కోడలు పేరు కార్డులో చేర్చమంటే చేర్చలేదు. కొడుకో బిడ్డ పుడతాడు, వాళ్ళ పేర్లన్నా కార్డులో చేర్చమంటే చేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు పేరును, కొత్తగా పుట్టిన బిడ్డో కొడుకో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లను ఇప్పుడు మనం ఈ కార్డులో పొందుపరచడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, మార్పులు చేర్పులు చేసినాం. అది కాకుండా మన ముఖ్యమంత్రి చాలా కొత్తగా ఆలోచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచనలో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం కొంచెం ముఖవాసన వచ్చేది, ఆ దొడ్డు బియ్యంలో కొంచెం మూకలు ఉండేది, వండుకుంటే అన్నం ముద్ద అయ్యేది, తిన్నామంటే అన్నం రుచిగా ఉండేది కాదు. ఆ బియ్యం తినలేక షాపులలో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో వేరే బియ్యం కొనుక్కొని
వచ్చి వండుకునేది. కానీ ఇవాళ మీరందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏ సన్న బియ్యం మీద తింటున్నారో గ్రామంలో ఉన్న పేదవాళ్ళు కూడా అదే సన్న బియ్యం తినాలని ఆలోచించి ఇవాళ 1,06,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్న సందర్భంగా ఆ కార్డు పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, 2 ఫోటోలు పెట్టి కార్డు ముద్రించడం జరిగింది. బీజేపీ వాళ్ళు అంటున్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బియ్యం ఇస్తున్నది కదా, మీరు నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. నేను వాళ్ళందరినీ ఒకే ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు ఇచ్చేది దొడ్డు బియ్యం, కానీ మా రాష్ట్రంలో మేము ఇచ్చేది సన్న బియ్యం. దేశవ్యాప్తంగా అన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా, పౌర సరఫరాల దుకాణాల ద్వారా మీరు సన్న బియ్యం కనుక ఇస్తే తప్పకుండా నరేంద్ర మోడీ ఫోటో పెడదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు పేదవాళ్ళ కడుపు గురించి ఆలోచించలే, వాళ్ళ ఆఖరి గురించి ఆలోచించలే. గోడౌన్లలో ముక్కిపోతున్న దొడ్డు బియ్యము పేదవాళ్ళకి ఇస్తే ఆ పేదవాళ్ళు తినలేకపోతున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను సన్నాలు పండించండి, సన్నవరీలు పండించండి, అవి మేము కొనుగోలు చేస్తాం, బోనస్ 500 ఇస్తామని చెప్పి ఆ వడ్లను కొని వాటిని పట్టించి సన్న బియ్యము పేద ప్రజలకు ఇస్తున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. సంవత్సరానికి దాదాపుగా 13,800 కోట్ల రూపాయలు మనము ఈ సన్న బియ్యం పంపిణీ పైన ఖర్చు చేస్తున్నాం. ఇది సామాన్యమైన మాట కాదు. తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా తెలంగాణ ప్రవేశపెట్టిన ఈ సన్న బియ్యం పథకం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రం పైన 8,11,000 కోట్ల రూపాయల అప్పున్న నెలకు 7,500 కోట్లు నిత్య రూపేణ అసలు రూపేణ బ్యాంకులకు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. ఇవాళ మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కానీ, ఇవాళ మహిళలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇచ్చే ఆలోచన కానీ, గతంలో రేషన్ కార్డు ఇంటి యజమాని భర్త పేరు మీద ఉండేది, మగాయన పేరు మీద ఉండేది. కానీ ఈ కార్డు ఇప్పుడు ఇస్తున్న కార్డు ఇంటి యజమాని మహిళ పేరు పెట్టామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా పేదవారు ఇంటి కొరకు వాడుకుంటున్న కరెంటు నెలకు 200 యూనిట్ల లోపు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇంటికి కూడా ఇవాళ ఉచిత కరెంట్ వస్తున్నది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మనం అమలు చేస్తున్నాం. దానికి తోడుగా ఇవాళ మన చిల్పూర్ మండలం కొత్త మండలంగా ఏర్పడ్డది. ఈ చిల్పూర్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి గత ప్రభుత్వం ముందుకు రాలే. అప్పుడున్న ప్రతినిధులు చిల్పూర్ గ్రామంలో కార్యాలయాలు కట్టడానికి వాళ్ళకి ఇష్టం లేకుండే, ఎక్కడో మెయిన్ రోడ్డు మీద కడదాము, చిల్పూర్ నుంచి తీసుకుపోయి మెయిన్ రోడ్డు మీద కడదామని ఆలోచన చేస్తే అప్పుడు నేను అడ్డుపడడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
చిల్పూర్ను మండల కేంద్రం చేసినాం. చిల్పూర్ను మండల కేంద్రం చేసినప్పుడు మండలంలో ఉండే కార్యాలయాలు, ఆఫీసెస్ అన్ని కూడా చిల్పూర్ గ్రామంలో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఇక్కడ అన్ని మండల కార్యాలయాలు నిర్మాణం చేయబోతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ మంజూరైంది, ఒక ఐటీఐ మంజూరైంది, ఎంపీడీఓ ఆఫీస్ మంజూరైంది. త్వరలోనే మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మంజూరు కాబోతున్నది. దాంతో పాటుగా పోలీస్ స్టేషన్ మంజూరైంది. ఈ 5 ఆఫీసెస్ కూడా తహసీల్దార్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, హాస్పిటల్, ఒక ఐటీఐ, ఒక పోలీస్ స్టేషన్, ఈ 5 ఆఫీసులు కూడా మన గ్రామంలోనే కట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, దేవుని భూమి కూడా ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిలో కానీ దేవుని భూమిలో కానీ మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ఆశీర్వాదంతో 2.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంతకుముందే బాలరాజు గారు చెప్పారు, సర్పంచ్ గారు కూడా చెప్పారు. దాదాపు 2,72,00,000 రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో చేశాం. దాదాపు 32 ఇందిరామ ఇల్లు ఇచ్చినాం. 32 ఇందిరామ ఇళ్లకు 1,60,00,000 రూపాయలు అవుతాయి. 2 వివో బిల్డింగ్స్ ఇచ్చినాం, వాటికి 20 లక్షల రూపాయలు అయింది. ఎస్సీపీ కింద ఎస్సీ కాలనీలో 20 లక్షల రూపాయల సీసీ రోడ్డు వేసినాం. 3 దఫాలుగా ఈజీఎస్ కింద దాదాపు 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాం. ఆ రకంగా 2,72,00,000 రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు మనం ఈ గ్రామంలో ఈ 2.5 సంవత్సరాలలో చేస్తున్నాం. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు మండల కేంద్రానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణంతో పాటు భూమి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. అభివృద్ధిలో రాజకీయాల అవసరం లేదు. పని చేయని వాళ్ళు పని చేసేవాడిని కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఉన్నాయి లేని వార్తలు ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. దాన్ని నమ్మొద్దు అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రత్యేకమైన ప్రేమతో మనం అడిగిందే తడువుగా నిధులు ఇస్తున్నారనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఎక్కువ నిధులు తీసుకువచ్చి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నదే నా ఆలోచనగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చిల్పూర్ మండలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను మీరు 1 సంవత్సరం లోపు చూస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా 1 నెల తిరగక ముందే మనం ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎంపీడీఓ ఆఫీస్కు, అదేవిధంగా ఐటీఐకి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, వీటన్నిటికీ కూడా మనం శంకుస్థాపన కూడా చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మరి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, గతంలో చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. చిల్పూర్ మండలంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు. ఎక్కడ కట్టారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గ్రామాల నిర్మాణం జరుగుతున్నది. మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. 2వ విడత 2,000 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మొత్తంగా 2 విడతలుగా మన నియోజకవర్గానికి 5,500 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. నా ఆలోచన, నా లక్ష్యమంతా ఒకటే, పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో నివాసం ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుడిసెలల్లో ఉండటానికి అవకాశం లేదు. ఎవరైతే ఇప్పటికీ కూడా పేదవాళ్ళు గుడిసెలలో ఉంటున్నారో వాళ్ళకు ముందుగా గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎవరిని బతలాడవలసిన అవసరం లేదు.
ఎవరి దగ్గరికి పోయి బామాలవలసిన అవసరం లేదు. ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో మీ దగ్గరికి అధికారులు వస్తారు, మీ గ్రామంలో తిరుగుతారు, గుడిసెలు ఉన్న వాళ్ళ పేర్లు తీసుకుంటారు, ఆ రిపోర్ట్ నాకు ఇస్తారు. ఆ గుడిసెలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నది, ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నది, ఈ ప్రభుత్వం మహిళల కొరకు ప్రత్యేకంగా పథకాలు తీసుకువస్తున్నది. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.